ನಿಮಗೆ ವಿಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ವರ್ಷಕ್ಕೆ ಹೊಚ್ಕೋಣ సారీ ఎత్తనా నిమిషం పైకి బ్లాక్ అంటే కలర్ ఉందా చూస్తాం పైకి ఎత్తనా కలర్ ఉంది ఇడనా కలర్ ఉంది ఇడి పిన్ లేకపోయితే వాళ్ళు క్లీన్గా చూపి ఒక నిమిషం ఉండు వాళ్ళు చూసుకుంటే వాళ్ళని తెలియాలి కదా క్లీన్గా చూపి పిన్ లేకపోయి క్లీన్గా స్టడీగా చూపి కొంచెం పైకి ఎత్తు వద్దు అలా ఆడించుకొని ఇడి అది వాళ్ళదేం తెలియాలి కదా మళ్ళీ అన్ని బుర్రలు ఒకేతనే ఉంటాయి మళ్ళీ మాది కాదు ఉంటాయి ఈ బోర్ ఎంతవరకు అంతవరకు కింద ఫెన్సింగ్ ఉందా పోతుంది కూడా ఫెన్సింగ్ అది మనకి తెలియదు సార్ మొత్తం రిపోర్ట్ ఇప్పుడే ఇచ్చేస్తాం ఉన్నాడు అన్నీ ఇస్తాడు చూడు కేసింగ్ ఎంతవరకు ఉంది చూడండి అట్లా కేసింగ్ మీరు ఉడతా ಇದೆ ಅಲ್ಲ ಒಳಗಡೆ ಇದು ಮೇಲೆ ಡ್ರಾಪ್ పైన నీ కెమెరా అడిసాక నీళ్ళు పోతున్నాయి వైర్ జతలో పోతున్నాయి కేసింగ్ ఉంది ఎంత కేసింగ్ చూడండి ఏడు వరకు చూడు కేసింగ్ క్లీన్గా కనబడుతుంది చూడు క్రాస్గా కూర్చోబెట్టినాడు కేసింగ్ చెప్పిన మనకు బయట సంబంధం లోపల చూడు కేసింగ్ చెప్తారు 75 అదే 75 ఇంకా కిందికి 80 కిరణ్ కదిలి చీడాలి కిరణ్ ఆ వైర్ కూడా పైప్ ఉండే పైప్ ఉంది కదా అదే జాయింట్ చేయాలి ఇదే పుడుతుంది చాలు అదే బుక్కాడా ఆంగ్లం సిస్టమా ఎంత అది చూడు 100 ఇది 90 ఫీట్ ఆగ్నేషుకుంటు గాడి సైడ్ కాకు 90లో డ్రై సోర్స్ ఇది చూడు 100లో కూడా ఇంకో డ్రై ఇడి ಗಾಡಿ ಎತ್ಬಿಡು ಅಂದು ಗಾಡಿ ಸ್ವಲ್ಪ ಅಡ್ಡನೆ ಸಬಿ ನನ್ನ ಗಾಡಿ ಎತ್ಬಿಡು ಬಿಡಪ್ಪ ಇಲ್ಲ ಬಂಡೆ ಚೇಂಜ್ ಆಗಿದೆ ಎಷ್ಟು ಅಡಿಯಲ್ಲಿ 175 ಹತ್ತಿರ స్టోన్ చేంజ్ అయింది కిరణ్ కేసింగ్ దగ్గర తగులుకొని నీకు ఇదే ఉండేది అదే పైపు పోకొని లోపలికి కేసింగ్ మొత్తం మేలే అయితే మొత్తం మేరే కదా కేసింగ్ మొత్తం మేరే స్టోన్ ఎಲ್ಲಿದ್ದಾಗ ಇರುತ್ತೆ ಅಷ್ಟಾಗ ಪ್ರೆಸ್ಸಿಂಗ್ తీసేసుకోవాలి నీళ్ళు ఇక్కడ వరకు ఉందో అక్కడ వరకు కేసింగ్ నేను వేయించాను ఆ కాలంలో మొన్న స్వామి ఆ కాలంలో లేదు ఇది ఈ సిస్టమ్ లేదు ఇప్పుడు అంది వస్తాను స్టడీ ಅದು 650 ಕೇಸಿಂಗ್ ಫಿಲ್ಟರ್ ಪೈಪ್ ಇದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಫಿಲ್ಟರ್ ಪೈಪ್ ಅದು ಕೇಸಿಂಗ್ ಅಲ್ಲ ನನಗೆ ಗಮನ ಸುಮ್ಮನೆ ಇರೋದು ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳಿ ಕೇಸಿಂಗ್ ಮೆತ್ತಗೆ ಹಚ್ಚಿದತ್ತು ಅಲ್ಲಿವರೆಗೂ ಹೋಗುತ್ತೆ ಅಷ್ಟೇ ಅದ್ರ ಮೇಲೆ ಕೇಸಿಂಗ್ ಹೋಗಲ್ಲ ಇದು ಫಿಲ್ಟರ್ ಪೈಪ್ ಹಾಕೊಳ್ಳಿ ಅಲ್ಲೇನೋ ಸೋರ್ಸ್ ಅದು ನೀళ్ళు వచ్చిండే కరగట్లే నీరు బంది కర్లయిండే ಅದೇನಾಗಲ್ಲ ಕಾಮನ್ ఇప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ప్రతిసారి ఏం చేయాలి ಇವಾಗ ಆ ಥರ ಸುಟ್ಟೋಗ್ತಾ ಇದೆಯಲ್ಲ ಯಾವಾಗಲೂ ಅದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ದಾಗ ಏನು ಮಾಡಬೇಕು ಆಯ್ತು ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಕೂಡ ಒಂದು ಅಡೌನ್ ಕಟ್ చేసినాం 100 ಫೀಟ್ ಕಟ್ ಮಾಡಿದ್ದೀವಿ ಅದು ಕೇಸಿಗೆ ಇದಾಗಿರೋದಕ್ಕೆ ಕಟ್ ಮಾಡಿದ್ದೀವಿ ಅದು
ಸಿಂಗಲ್ ಫೇಸ್ ಆಗಿ ಬದಲಾಗಿರೋದು ಹೇಳಿದ್ರೆ ಇಲ್ಲಿ ಪವರ್ ಫ್ಲೆಕ್ಸಿಬಲ್ ಆಗುತ್ತೆ ಅದೇ ಆಗಿರೋದು. ನಮ್ಮ ಬಾಸ್ ಅದು ಹೇಳಿದ್ರೆ ನಮ್ಮ ಬಾಸ್ ಏನೇ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ಹಲೋ ಅದೇನದು ಪೈಪಾ ಪೈಪ್ ಹೇಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವಾಗ ಹೋದ್ರ ನನ್ನ ಹೋಗ್ಬೇಕು ಏನು ಮಾತಾಡ್ಬೋದು. ఎంత 900 ఇడు ఎంత 500 500 ఏమి 500 అంత పోయిందని చెప్తున్నారు. అంత పోయిందని చెప్తున్నారు. 550 525 525 550 575 వాటర్ లెవెల్ 575 ಮೇಲೆ ಪೈಲೆ ಎತ್ತು ಕರೆಕ್ಟ್గా ನಂಬರ್ చూసు ಸ್ವಲ್ಪ ಮೇಲೆಗೆ ಎತ್ತು. ಸಾಕು ಅಲ್ಲಿದೆ ನೋಡಿ ಅಷ್ಟೇ 575 ವಾಟರ್ ಲೆವೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಸೋರ್ಸ್ಗೆ ತುಂಬ ಗ್ಯಾಪ್ ಐತೆ. ಮಳೆ ಬಂದರೆ ಡ್ರೈರನ್ ಬ್ಯಾಲ್ ಮಾಡಿ ಹಾಕ್ಕೊಳ್ಳಿ ಇಷ್ಟು ಸಿಲ್ಟು ರಾಳು ಇಂಜಿನ್ ರಾಯಿಲು ಆಗ 600 ಈ 750 మాత్రమే కేసింగ్ దగ్గర క్రాస్గా పోయిన కేసింగ్ అదే నీళ్ళే వాటర్లో పోతాడు కిరణ్. ఏం కిరణ్ ఇంకా నువ్వు 550 నుంచి వాటర్ 575 నుంచి వాటర్ 650 ఓల్డైన్ పట్టుకోట్లే ఏ పైప్ ఎండు పైప్ ఎండా ఓకే ఎంత కొంచెం టార్చ్ ಹಾಕಿ ನಿಮಿಷದಲ್ಲಿ ಟಾರ್ಚ್ 80 ಬಿಡಿ 680 రాసుకోకరా 680 పైప్ ఎండ్ అయింది. ಒಂದು ನಿಮಿಷ ఒక ನಿಮಿಷ ಉಂಟು ಕೇಸಿಂಗ್ ಕಾದ ಸಮಯ ಈ ನೀಲ್ ಪೈಪ್ ಅಂದ್ರೆ ಬರೀ 100 ಅಡಿ ಆಗತ್ತೆ ನಮ್ಮರಿ. ಇಲ್ಲ ಪೈಪ ಜೈಂಟ್ ಅದು ಪೈಪೇ ಮರಿ ಎತ್ತು ಮೇಲೆ ಎತ್ತು ನಿಮಿಷ ಮೇಲೆ ಎತ್ತು ಮತ್ತೆ ಪೈಪ್ ಕಾಣಿಸ ಒಂದು ನಿಮಿಷ ಜೈಂಟ್ ಏನಿಲ್ಲ ಇಲ್ಲ ಪೈಪ್ ಮೇಲೆ ಎತ್ತು ಸ್ವಲ್ಪ ಮೇಲೆ ಎತ್ತು ಎತ್ತು ಮೇಲೆ ಗಿರಿರಿ ಅವಾಗ ಪೈಪ್ ತರ ಕಾಣಿಸ ಎತ್ತು ಮೇಲೆ ಎತ್ತು ಅದೇ ಸ್ವಲ್ಪ ಮೇಲೆ ಎತ್ತು ಪೈಪ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ಪೈಪ್ ಇಲ್ಲ ಇಲ್ಲ 6 ಇಲ್ಲ ಕೆಳಗಡೆ ಇನ್ನ ಕೆಳಗಡೆ ಎತ್ತು ಬಿಡಿ ಒಂದು ನಿಮಿಷ ನೋಡ್ತೀನಿ ನಾನೇ ಎಂಟ್ಫಿಟಿಂಗ್ ಎಲ್ಲ ತೋರಿಸ್ತೀನಿ. ಅವಾಗ ಎಂಟ್ಫಿಟಿಂಗ್ ಥರ ಕಾಣಿಸ್ತದೆ. ಎಂಟ್ಫಿಟಿಂಗ್ ಎಲ್ಲ ಅದು ದಾರ ಏನೋ ಅದು ಎಡ್ಕಲ್ ಲಾಸ್ಟ್ ಟೇಪ್ ಹಾಕಿರೋ ಥರ ಕಾಣಿಸ್ತದೆ. ಅದು ನೋಡ್ಕೊಂಡು ಎಂಟ್ಫಿಟಿಂಗ್ ಅನ್ಕೊಡ್ರಿ. ಅದು ಸೆಂಟ್ರಲ್ ಇರೋ ಟೇಪ್ ಅದು ಪೈಪ್ ಸೆಂಟ್ರಲ್ ಇರೋ ಕರ್ಸಿ ಸರ್ ಫಿಟ್ ಮಾಡಿಬಿಡಿ. ಫೋನ್ ಮಾಡಿ ಸರ್ 1 2 3 4 5 700 ನೀರಿಲ್ಲ ಸ್ವಾಮಿ. ಇಲ್ಲಿದೆ ನೋಡಪ್ಪ ಎಂಟ್ಫಿಟಿಂಗ್ ಪೈಪ್ ಇಲ್ಲಿದೆ ನೋಡಿ ಎಂಟ್ಫಿಟಿಂಗ್ ಪೈಪ್ ಫಿಟ್ಟಿಂಗಾ ಅದು ಟೇಪ್ ಬಂದಿರಿ ಬಿಡಿ ಇನ್ಸಪ್ ಕೆಡ ಬಿಡು 700 ಅಡಿ 700 అడి కిరణ్ 700 అడికి పైప్ ఉండేది 700 feet 575 ఎత్తిడి 600 700 ఉంది అడుగులో ఉండేది చూపి పైప్ ఉండేది పైప్ మోటార్ లెవెల్ ఉండేది ఎత్తిడల పైప్ ఎండింగ్ 700 అడుగులు ఉంది. 700 అడుగులు లోపల ఉంది గ్యాప్ ఉంటే తెలుసుకో. ఖాళీ ఉంది నీళ్ళు. వాటర్ సోర్స్ 710 లో ఉంది కిరణ్ అంటే 710 లో ఉంది ప్రెజర్ 710 అంతే ఎండ్ అంతే కిరణ్
మా మట్టి అన్ని చూస్తుంది ಸೈಡ್ ಡೌನ್ ಮಾಡಿ సిల్ట్ వస్తుంది ఆడు ಏನು ಗ್ಯಾಪ್ ಇಲ್ಲ ಕೆಳಗಡೆ గ్యాప్ లేదు కింద ಏನು ಎತ್ಕೋ ಎತ್ಕೋ ಪೈకి ಎತ್ಕೋ ಪೈకి ಎತ್ಕೋ ಟಾರ್ಚ್ ಸೈಡ್ 100 ಅಡಿ ಪೈಪ್ ತೆಗೆದಿದ್ದೀವಿ ಸೈಡ್ ಟಾರ್ಚ್ ಸೈಡ್ ಇವಾಗ ಗೊತ್ತಾಗತ್ತಲ್ಲ ಲೆಕ್ಕ ಸರ್ 100 ಅಡಿ ಪೈಪ್ ತೆಗೆದಿಟ್ಟಿದ್ದೀವಿ ಸರ್ ನಿಮಿಷ ಟಾರ್ಚ್ ಮೇಲ್ಗಡೆ ಇದೆ 100 ಅಡಿ ಪೈಪ್ ಅಷ್ಟೇ 720 ಹಾ 720 100 ಅಡಿ ಇದು ಕಟ್ ಮಾಡಿದೀವಲ್ಲ ಬಾಟಮ್ 720 ಫುಡ್ ಪೇನ್ ಕಿರಣ್ ಜಾನ ಫುಡ್ ಪೇನ್ ಕಡೆ ಫ್ಲಶಿಂಗ್ ಮಾಡಕ್ಕೆ ಆಗಲ್ಲ ಹಾ ಫುಡ್ ಪೇನ್ ಈಗ 100 ಅಡಿ ಪೈಪ್ ఉంది కదా अब मोटर लेवल कितने पे है सो ಮೋಟರ್ ಲೆವೆಲ್ 700 ಬರ್ಕೊಡ್ತೀನಿ ಎಲ್ಲ ಬರ್ಕೊಡ್ತೀನಿ